నమస్తే. వరంగల్లో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళోజీ కళాక్షేత్రాన్ని దాదాపు 100 కోట్లతో నిర్మించిన ఈ కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. అక్కడ ఒక కాళోజీ విగ్రహం, ఆ కళాక్షేత్రం. సో యాక్చువల్గా ఆ కాళోజీ విగ్రహం స్థానంలో గద్దర్ విగ్రహం పెట్టాలన్న డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వచ్చింది. ఆ కాళోజీ కళాక్షేత్రానికి గద్దర్ కళాక్షేత్రం పెట్టాలన్న డిమాండ్ కూడా చాలామంది వినిపించారు. అధికారులకి లెటర్లు కూడా పెట్టారు. సో దాన్ని అధికారులు, ప్రభుత్వం తిరస్కరించింది. అండ్ ఇవాళ కాళోజీ గురించి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను కూడా కొంతమంది అంత స్థాయిలో పొగడాల్సిన అవసరం ఉందా అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం. నా ముందు క్రాంతిదళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. పృథ్వీరాజ్ గారు సంగంరెడ్డి సత్యనారాయణ గారు, ముచ్చర్ల సత్యనారాయణ గారు మాజీ మంత్రి ఎన్టీఆర్ గవర్నమెంట్ హయాంలో. సో ఆయన కుమారుడు. సో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూమెంట్లో కూడా ముచ్చర్ల సత్యనారాయణ గారిది చాలా కీలకమైన పాత్ర. 1950s నుంచి ఆయన తెలంగాణ కోసమే కొట్లాడారు. ఆయన కూడా కవి. మాట్లాడదాం. నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో ఇవాళ కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం జరిగింది. దాదాపు 100 కోట్లు పెట్టారు. గత గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో పనులు మధ్యలో ఆగిపోయినాయి. వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేశారు. మొత్తానికి ఓపెన్ అయింది ఇవాళ. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఈ ఓపెనింగ్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే చాలా పెద్ద కార్యక్రమంగా భావిస్తూ ఉన్నారు చాలామంది. మీరు ఎట్లా, ఏ రకంగా చూస్తున్నారు? సో యాక్చువల్గా మా డిమాండ్ ఏముండే అంటే కాళోజీ కళాక్షేత్రం కన్నా అంటే ఏ కళలకు కానీ దేనికి పెద్ద కాళోజీ డ్రెస్సులు వేసి, వేషాలు వేసి, నాటకాలు వేసి తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 120కి పైన కళారూపాలలో ఏ కళారూపాలకు సంబంధించినటువంటి వేషాలు వేసి కూడా ఎగిరినోడు కాదు. ప్రజలను ఆ దిశగా తీసుకుపోయి చైతన్యవంతులు చేసినోడు కాదు. ఏ పల్లెల్లో పోయినోడు కాదు. ఓకే. సో కళాక్షేత్రం కనుక కళాక్షేత్రానికి అర్హుడైనటువంటి వ్యక్తి గద్దరే అనే ఉద్దేశంతో మొట్టమొదలు క్రాంతిదళ్ తరఫుకెళ్ళి మేమే గవర్నమెంట్ మేమే ఇచ్చినాము. ఆ లెటర్ కూడా ఉంది, మీకు కావాలంటే నేను పెడతా. కలెక్టర్ కానీ అక్కడ లోకల్ కమిషనర్ కూడా ఇచ్చినాం. సో దాని మీద వాళ్ళు అంటే చాలా మందికి ఉంది, ఇంటెలెక్చువల్స్ కూడా దాని వెనకాల సపోర్ట్ బేస్ కూడా ఉండే మాట్లాడినాం, ఇచ్చినాం. అంటే కంచైల లాంటి వాళ్ళు కూడా ఉండే. తర్వాత కొంచెం లోకల్ నుంచి కూడా లోకల్లో కూడా అక్కడ డిఫరెంట్ కొంత ఆర్గనైజేషన్స్ కూడా కొంత యూత్ కూడా ఇవ్వడం జరిగింది. సో మేము కలిసినాం కూడా, వాళ్ళని కలిసినాము. అంటే ఆయన లోకల్ కాదు కదా గద్దర్ అని చెప్పని ఒక మాట చెప్పిండ్రు. లోకల్ కాదు అన్నప్పుడే ఒకవేళ మీకు లోకల్లో కావాలంటే మాత్రం సుఖసత్య గారిది పెట్టండి. సుఖసత్య గారు కూడా అద్భుతమైన రైటర్, ప్రపంచ స్థాయిలో కొన్ని వేల ప్రోగ్రామ్స్ ఇచ్చిండు తన కూడా. అసలు సుఖసత్య గారు గద్దరే సుఖసత్యను నా గురువు అని అన్నాడు. మరి అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పూరి గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఆ పేరన్న పెట్టండి అని చెప్పని మేము అన్నాం. సో కళాక్షేత్రాన్ని అన్ని పైసలు పెట్టి వరంగల్ అసొంటి పట్టణంలో పెట్టినప్పుడు కాళోజీ విగ్రహము, కాళోజీ పేరు పెట్టుడు అది పోయిన ప్రభుత్వమే తప్పు చేసింది. మీరు కూడా ఆ తప్పును కొనసాగించకండి అని చెప్పని మా తరఫుకెళ్ళి డిమాండ్ ఉండే. ఆ డిమాండ్ను వీళ్ళు కూడా పక్కకు పడేసి కనీసం ఇప్పుడు గదర్ పేరు అంటే గదర్ 100%. ఎందుకంటే ఆయన ఒక అంబ్రెల్లా లెక్క మొత్తం. ఏది కృష్ణుడు గారి చిట్కెనేల కింద పర్వతం పడితే కింద అందరు ఎట్లా పోయినట్ల తెలంగాణలో విభిన్న కళారూపాలకు సంబంధించినటువంటి అందరూ కూడా గద్దర్ ఒక తల్లికోడి లెక్క ఉండే. ఆ తల్లికోడి లెక్క ఉన్నటువంటి గద్దరే సుఖసత్యను నా గురువు అన్నటువంటి వ్యక్తి. ఎన్నో అంటే ఆయన కూడా అన్ని కళారూపాలను వ్యక్తిగతంగా కూడా చాలా నిష్టగా ఉండేటువంటి వ్యక్తి. ఆయనే ఇంత మందు తాగుడు కావచ్చు, దేని కావచ్చు, ఎటువంటి వ్యసనాలు లేకుండే. వైన్, విమెన్ అండ్ వెల్త్, ఈ మూడింటికి దూరం ఉండాలన్నాడు. మూడింటికి ఆయన దూరం ఉన్నాడు. శిష్యరికం తీసుకుంటుంది కూడా ఇటువంటి 3 లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళే. వాటికి దూరం ఉన్నటువంటి వాళ్ళనే నా శిష్యరికంలో తీసుకుంటా, బండారు వేసి 10 రోజులు దాని మీద ఉంటేనే పండుకుంటేనే అట్లా నేర్పిస్తాము, నా శిష్యరికం తీసుకుంటా. అటువంటి వ్యక్తులు చాలా మంది ఉండే. కాళోజీ వీటన్నిటికీ భిన్నం. ఆయన సరే వ్యక్తిగత అలవాట్ల సైడ్ నేను బోన్ అవి కూడా పెద్ద చర్చనీయాంశం అయితే మాట్లాడితే. కానీ ఇది ఏమైపోయిందంటే ఒక నరేటివ్ బిల్డప్ చేశారు. కాళోజీ అంటేనే తెలంగాణ అనేది ఒక నరేటివ్ బిల్డప్ చేశారు. కాళోజీ అంటే తెలంగాణ కాదు, కాళోజీ సమైక్యవాది. ఇవాళ నేను ఇలా ఇంతకుముందు చూసిన ఒక డాక్యుమెంటరీ, ముఖ్యమంత్రికి ముంగట ఒక డాక్యుమెంటరీ వచ్చింది కాళోజీ కళాక్షేత్రంలో ఇనాగ్రేషన్ చేసిన తర్వాత. నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చింది మరి? ప్రాంతం వాడు ద్రోహం చేస్తే అది 68-69 ఉద్యమం. ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొరమేదాకా తన్ని తరుపుదాం, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడదామని చెప్పని అని రాసింది. ఎప్పుడు అది 69 తర్వాత 69 ఎప్పుడైతే విద్యార్థులు ఎప్పుడైతే ఫైరింగ్ స్టార్ట్ అయినో అప్పుడు గిట్లయితే ఇవ్వడానుకున్నాడు అని అన్నాడు కాళోజీ అని ఈ పదం రాసిండు. సో ఈ చెప్పేటోళ్ళందరూ ఒక పదాన్ని ఒకటే చెప్తున్నాడు. అది ఎటువంటి వాళ్ళ గురించి రాసిన అప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంతం రాజకీయ నాయకుల గురించే రాసిండు. ఎవరైతే మోసాలు చేస్తున్నారో మొన్నటిదాకా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ వాదానికి, నాదానికి, నినాదానికి ఎక్కడ కూడా సపోర్ట్ చేయనటువంటి వ్యక్తులు కూడా దానికి అర్హులవుతారు. కానీ
కాళోజీ నారాయణరావు మాత్రం అది మరి అంతకుముందు ఈయన కూడా ద్రోహం చేసినోడే. ఎందుకంటే ఈయన కాదు, ఈయన సమైక్యవాదం అని పెట్టుకొని తిరుగుతున్న క్రమంలో 54, 55లోనే ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పుడే వ్యతిరేకించారు. హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర స్టేట్, మద్రాస్ ప్రావినెన్స్ నుంచి విడిపోయి వచ్చినటువంటి వాళ్ళు మనం కలవద్దు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పిండ్రు. సో అటువంటి సాహిత్యం రాసినటువంటి వాళ్ళని ఇవాళ కాళోజీ తెలంగాణ వాద్యం చాలా గొప్పగా చెప్పేటోళ్ళు మాత్రం వాళ్ళందరూ 54, 55లో వద్దన్నప్పుడు చచ్చిపోయినటువంటి విద్యార్థులను మోసం చేస్తున్నట్టే వాళ్ళు. ఆ పాపం వీళ్ళ చేతిలో ఉంటుంది. అవమానిస్తున్నట్టే 19 ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ అవమానిస్తున్నట్టే 1952లో స్టార్ట్ అయినటువంటిది నాన్ ముల్కీ గో బ్యాక్ మూవ్మెంట్ మోసం చేస్తున్నట్టే వాళ్ళు మొత్తం అవమానపరుస్తున్నట్టే. ఇప్పుడు తర్వాత ఈవెన్ నీలం సంజీవారెడ్డిని పాడేంగా పాయజామా అన్న సాహిత్యాన్ని కూడా వీళ్ళు అవమానపరుస్తున్నట్టు వీళ్ళు. అంటే ఆ చరిత్రను పక్కకు పెట్టి 68 తర్వాత కాళోజీ తెలంగాణ అన్న తర్వాత కేవలం కాళోజీని తీసుకొచ్చి ప్రతి ఊర్లో తీసుకొచ్చి కాళోజీ మీరు కవి అంటారా ఇంకేమనంటారా మీరంతా మేము దానిలో ఇన్వాల్వ్ కాదలుచుకోలే. కానీ తెలంగాణ గురించి ఇక్కడ కొట్లాడి ఆంధ్రోలకు వ్యతిరేకంగా, ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా, ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, ఆంధ్రాకెళ్ళి వస్తున్నటువంటి ఇల్లీగల్గా వచ్చి ఇక్కడ భూములు కొంటున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఈ పాపం కట్టొద్దు, ఇక్కడికి వస్తే మనకు మోసం జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని తొలికోడి లెక్క కూసినటువంటి వాళ్ళు అంటున్నాడు. తొలికోడి లెక్క అని చాలా మంది కొంతమంది మాట్లాడుతున్నాడు. ఒక ఉదయించే పొద్దు లెక్క కాదు. కాళోజీ ఆ పని చేయలేదు. ఇదేమన్నా అంటే మాత్రం చరిత్రను భూస్థాపితం చేస్తున్నట్టు ఎవరు చెప్పినా కానీ చరిత్రను భూస్థాపితం చేసినట్టే. కొన్ని అంతకుముందు సాహిత్యం లేదా అంటే అంతకుముందు సాహిత్యం రాసిన ఉన్నారు. 54, 55లోనే వరంగల్ కేంద్రంగా జరిగినాయి మూవ్మెంట్స్ జరిగినాయి. హైదరాబాద్లో కూడా జరిగినాయి. సిటీ కాలేజీలో కూడా మూవ్మెంట్స్ అటువంటి ఇక్కడ కూడా జరిగినాయి. వద్దు అని చెప్పని చనిపోయిన చెప్తారు. ఫైరింగ్లు అప్పటికే ఫైరింగ్లో విద్యార్థులు చచ్చిపోయారు. మరి అవన్నిటికీ కారణాలల్లో కాళోజీ కూడా ఒక కారణం. వాళ్ళ సావుకు కాళోజీ కూడా కారణం. ఒకవేళ అప్పుడు ఆంధ్ర స్టేట్ ఉన్న హైదరాబాద్ స్టేట్ కనుక కలపకపోతే 69 మూవ్మెంటే లేదు కదా. అప్పుడు వాళ్ళు సావు పదులు 69 మూవ్మెంట్లో 369 మంది సావుకు కారణాలల్లో నేను బాహటంగా చెప్తున్నా, బహిరంగంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి కాదు ఇంకెవ్వరు మాట్లాడినా చెప్తున్నా. ఆ సావుకు కారణాలలో కాళోజీ నారాయణరావు కూడా కారణమే. ఎందుకంటే కాళోజీ కనుక ఆ రోజు ప్రత్యేకవాదంతో కనుక ఉండేది ఉంటే, తెలంగాణను సపరేట్ కనుక ఉంచేది ఉంటే ఆ పోరాటమే ఉండకపోవు. ఈ దుర్మార్గులు వీళ్ళంతా కలిసి ఇక్కడ ఈయనే అక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు, బూరుగులు రామకిషన్ రావు వీళ్ళందరూ నెహ్రూ దగ్గర పోయి బాపనులు అంతా కొంతమంది అందరు కాదు. ఇక్కడ మళ్ళా ఇక్కడ కూడా నా నిజాం రాజు తరతరాల బూజు అని రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వాళ్ళని పక్కకు పెట్టి ఒక కాళోజీ నారాయణరావుని మాత్రం తీసుకొచ్చి ఫోర్ ఫ్రంట్ లో పెడుతున్నారు. వీళ్ళు నెహ్రూ దగ్గర పోయి ఒత్తిడి చేశారు. మా రాజ్యం వస్తుంది, మేము ఉండాలని. రాజు బూర్గుల వారి రంకుతనమే ఇంత, సంఘ బహిష్కృతుల స్వార్థమే ఇది అంతా, కుల రాజకీయాల కుట్రయే ఇది అంతా అని. అంటే ఈ ఒక్క కులపోళ్ళు పోయి నెహ్రూ దగ్గర పోయి నెహ్రూని మేనేజ్ చేసి నెహ్రూ చెప్పిండట అప్పటికే లేదు మీ ఇద్దరికి పొసకదు, ఆంధ్రాకును తెలంగాణకు హైదరాబాద్ స్టేట్కు కల్చరల్ డిఫరెన్స్ ఉన్నది, ఎడ్యుకేషన్ డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉన్నది, కాదు కదని కూర్చోబెట్టి బూరుగుల రామకృష్ణరావును ముఖ్యమంత్రి చేసే ఆలోచనతో విలువతే లాస్ట్కు లాద్దాన్ని నీలం సంజీవ్ రెడ్డిని ముఖ్యమంత్రి అప్పుడు పోయి లబలో మొత్తుకుంటే మొదలే చెప్పిన కదా. అంటే ఇప్పుడు ఒకవేళ అప్పుడు కనుక సపరేట్ ఈ కాళోజీ నారాయణరావు సొంటోళ్ళు కనుక అప్పుడు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనుకుంటా హైదరాబాద్ స్టేటు తెలంగాణ సపరేట్ ఉండాలని కనుక అనుకునేది ఉంటే ఇలా 369 మంది సావుకు చచ్చిపోకపోదు. ఆ సావుకు కారణాలల్లో కాళోజీ నారాయణరావుడు ఒక కారణము. తర్వాత జరిగిన 1200 మంది ముందరి దాకా జరిగినటువంటి వ్యక్తులు కూడా సేమ్ అదే. ఈవెన్ నక్సలైట్ ఉద్యమాలు కూడా అంత భీకరంగా రాకపోవు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్, ఇక్కడ చదువు, ఈ ప్రాంతం ప్రజలకు అనుకుండేది ఉంటే ఇక్కడ నక్సల్ ఉద్యమం కూడా ఎప్పుడైతే 69 మూవ్మెంట్ లో ఈ వాదన ఎప్పుడు తెలంగాణ మూవ్మెంట్ లో కానీ ఎక్కడా కూడా రాలేదు కదా. కాళోజీని ఫోర్ ఫ్రంట్ లోనే చూసారు, కాళోజీని ఒక మహానుభావుడుగానే ఆయన్ని చూసిరు కదా. మీరు ఎందుకు ఈ సందర్భంలో ఈ రకమైన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు? అన్సంగ్ హీరోస్ ఉన్నారు తెలంగాణలా. నేను చెప్తున్నా అదే, అన్సంగ్ హీరోస్ ఉన్నారు. దీని మీద సాహిత్యం ఉన్నది. నేను చెప్పడం అనేది కాదు. తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు, మోసపోతివ నీవు గోసపడతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ, ఆంధ్రుత కలిసి నీ వడగంటి పోతావు, ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు, మోసపోతివ నీవు గోసపడతావు అని చెప్పి 54, 55లో రాసింది సాహిత్యం ఉన్నది. ఇక్కడ పుట్టింది కాళోజీ కాదు. దీనికి ఇక్కడ రాసినాడు ముచ్చలత్రాయణ గారు రాసిన సాహిత్యం గురించి చెప్తున్నా నేను. మరి అవన్నీ భాషా ప్రయుక్త రాశారు. భాష ఒకటి ఉంటేమి బ్రతుకు ఒకటి ఉండాలి. గోంగూర పచ్చడిని కోరదోయి మన జీవ కాళ్ళు చెప్పులు లేక కదలదోయి అడుగైన, నిండు దుస్తులు లేక ఉండలేమోయి మనము.
భాష ఒకటి, బ్రతుకు ఒకటి, ఒక్కటొక్కటని కనకట్టు కట్టిరి, జాజిరి 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 జాజా జాజిరి కిలకిల జాలపుతాడు అని ఇట్లా ఈ సాహిత్యం ఇక్కడ ఉండే. అందుకనే చెప్తున్నాం కదా, దాన్ని పక్కకు బట్టి ఇలా ముఖ్యమంత్రులు అయినలు ముఖ్యమంత్రి స్థాయిని ఏం చదువుకున్నాడో నాకు అర్థమైతలేదు. ఆ ముఖ్యమంత్రి కూడా ఆ రాసిచ్చేటోడు కూడా రాసిస్తున్నాడు అర్థమైతలేదు. ఆ గడికోసారి తప్పులే మాట్లాడతాడు ఆయన. ఏది హైదరాబాద్ చుట్టూ 3 నదులు ఉన్నాయని ఎంత వాస్తవమో, కాళోజీ నారాయణరావు కూడా తెలంగాణ గురించి భావవ్యాప్తి చేసి తెలంగాణ గురించి ఒక ఐకాన్ కాళోజీ అనుడు కూడా అంతే దుర్మార్గం. ఎట్లా మరి చరిత్రని మీరు చెప్పినట్టుగా సైడ్ చేసి ఆయన పేరుని ముందుకు తీసుకొచ్చారు ఎందుకు? స్వార్థం. అప్పుడు అది చెప్తున్నా, అప్పుడు రాయగలి దుర్మార్గం ఏంటంటే ముచ్చరిత్ర గారు అంటూ ఒక కింది బడుగు బలహీన వర్గాల ఇళ్లలో పుట్టిండు కాబట్టి తను అక్కడ దాకా ఆ చరిత్రను తీసుకోపోలేదు. అప్పుడు సాహిత్యం అంటే ఓన్లీ బాపనోళ్ళ సొంతము అన్నట్టుగా, కొంత ఉన్నోళ్ళ ఇళ్ళలోనే ఉంటా సొంతం అని అనగదొక్కి ఇట్లా అన్న చరిత్రను అనగదొక్కి చాలా మంది వేదికల మీద కూడా ఇట్లా జరిగినాయి. పెద్ద వాళ్ళ వేదికల మీద కూడా సేమింగ్ చేసి, అందుకనే ఇట్లయితే ఎవరు అనుకున్నారు అంటే కాళోజీ అన్నాడు కాబట్టి కాళోజీ పెడితే అవే ఫోటోలు కనబడుతుంటాయి కాళోజీయే. సో ఈ సాహిత్యాన్ని కిందోలు చేసిన పోరాటాలు కూడా చాలా అనగదొక్కిరు. ఈవెన్ ఈ యొక్క తెలంగాణ కాదు, సాయుధ పోరాటంలో కూడా చాలా మంది కిందోళ్ళు పోరాటం చేస్తారు. దొడ్డి కొమరాయ చరిత్ర ఎవరికెరకండి, సాగరాలమ్మ చరిత్ర ఎవరికెరక, కొమరం భీం చరిత్ర ఎవరికెరక, నిన్న మొన్న వచ్చినాయి కదా 15-20 ఏళ్ల కింద బయటికి తీసుకొచ్చిన, అంతకుముందు వీళ్ళ చరిత్రలే లేవు అసలు, ఎక్కడ లేనే లేవు. వీళ్ళందరూ కూడా కింది కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే. సో చరిత్రను రాసేటోళ్ళు వాళ్ళే, చరిత్రను చెప్పేటోళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళే పత్రికలు ఉండే, రాసేటోళ్ళు వాళ్ళ గురించే మాట్లాడుకున్నారు. కానీ ఈ ఒరిజినల్ చరిత్రను బయటికి తీసుకురాలి. పాడేంగే పాయిజామా అన్నాడు ఉట్టి కాదు. ఏ నక్సల్ మూవ్మెంట్ లేనప్పుడు 58-56 కలిసిన తర్వాత వాయిదోంకి నద్ది బై గई धोखा फरेब रह गई कुत्ते की दुम तो मुड़ गई टेढ़ी की टेढ़ी रह गई ये याद रखो प्यारे फाड़ेंगे पायजामा సంజీవరెడ్డి మామ అయ్యయ్యో రామ సంజీవరెడ్డి మామ అని ముఖ్యమంత్రిని ఎదిరించారు 58లోనే. ఇక్కడ సాహిత్యం ఉన్నది 58లోనే. ఇక్కడ భాషకు, ఇక్కడ మాండలికానికి, ఈ తెలంగాణ ప్రత్యేకతను సాహిత్య రూపంగా వాళ్ళ కలం పెట్టి గలం పెట్టి జైళ్ళకు పోయినరు. అప్పుడే జైళ్ళకు పోయినరు. ముఖ్యమంత్రుల కాడికెళ్ళి క్రిటిసైజ్ చేసి ఛాతీ తనాయించిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. దాంట్లో ముచ్చలెత్తినారాయణ గారు అవ్వల్ స్థానంలో ఉండే, ముందు వరుసలో ఉండే నాయకత్వం వహించిన దాంట్లో. మరి వాళ్ళ పేర్లు ఎక్కడ లేవే, ఇక్కడ కనబడతలేవే. మన సాహిత్యం చెబుతుంది, అబద్ధమా చెప్పండి ఎవరన్నా, ఈ సాహిత్యం ఉందా లేదా అని. పోలీస్ కి డైరీ మే డండే కి సాయరీ మే నా ఫుల్ స్టాప్ నా కామా సంజీవరెడ్డి మామ అంటే కాదురా పాడేంగే పాయిజామా అని చెప్పి రాసిన గడ్డ మీద అసలు వీళ్ళ గురించి మాట్లాడకుండా ఎవ్వరు వచ్చినా కానీ ఇది ఒక ఏమైపోయిందంటే అదొక నరేటివ్ కంప్లీట్ చెప్పుకుంటా. కాళోజీ గురించి గొప్పగా చెప్పకుంటే, కాళోజీ సాహిత్యం తెలియకుంటే వాడు అసలు కవిగాడు చదువుకున్నాడే కాదని మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి తలకాయ ఉందా లేదు నాకు అర్థమైతలేదు. చదువుకోవాలైనా నీకు తెలియకుంటే సాహిత్యం చరిత్ర ముఖ్యమంత్రులు అదే చెప్పారు, అందరూ అదే చెప్తున్నారు. దగ్గరికి రాని ప్రతిపక్ష నాయకులు అదే చెప్తున్నారు, అందరూ అదే చెప్తున్నారు. కానీ ఇది వాస్తవం, దిస్ ఇస్ ఫ్యాక్ట్. పుస్తకం కూడా పార్టీ ఆఫీసుల్లో కాళోజీ ఫోటోలు ఉంటాయి, గవర్నమెంట్ ఆఫీసుల్లో కాళోజీ ఫోటోలు ఉంటాయి, ప్రభుత్వ కార్యాలయాల్లో కాళోజీ ఫోటోలు కనిపిస్తాయి. అదే స్కూళ్ళల్లో, కాలేజీలలో సాంస్కృతిక సారథికి పోతే అక్కడ కూడా అసలు ఈయనకు దానికి ఏం సంబంధం అండి నాకు అర్థం కాదు. కాలేజీగా పెడితే పెట్టు, వీళ్ళు మిదరాములు పెట్టు, సుఖ సాహిత్య బొచ్చడు మంది ఉన్నారు ఈ ప్రాంతంలోకి వెళ్ళి పుట్టినాడు. గదర్ అనేది పెట్టుర్రి, అటువంటి వాళ్ళు పెట్టుండ్రి. సో అంటే నేనేమంటే అందరూ ఇప్పుడు నేను ఇదొక మన తొలి వేలికలు నేను చెప్పదలుచుకున్నా, జనం కూడా చెప్పదలుచుకున్నా. నేను ఆవేశంగానో ఏదో ఆందోళన చేసి మాట్లాడతలేను నేను. ఇది చరిత్ర, ఇది సాహిత్యము, ఇది బతికున్నది. కడుపు గాలిలో మాట్లాడతారు కాబట్టి నిజమైన చరిత్రను బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాళోజీ పేరు మీద ఒక యూనివర్సిటీ పెట్టి కాళోజీని ఇంపోజ్ చేస్తున్నారు. కాళోజీ తెలంగాణ 1950s నుంచి 69 వరకు కాళోజీ సరే సమైక్యాంధ్రకే ఉండొచ్చు, కానీ తర్వాత తప్పు తెలుసుకొని ఇంకోటో రకంగా ఆయన సాహిత్యాన్ని తెలంగాణ కోసం ఉపయోగించలేదా? నేనేమంటున్నా, కొన్ని ఇటువంటి రాసిండు, 4-5 రాసిండు అంతే తప్ప ఇప్పుడు భావజాల వ్యాప్తి గురించి అంటే ఎక్కడ ఆయన నాకు తెలిసి అయితే కాలేజ్ ఎక్కడ జైలు వేయండి అన్న సంగతి నాకైతే తెరకలే. కానీ కొట్లాడినటువంటి పెసెంట్ మూమెంట్స్ ఇవన్నీ చూపియాలి. ఎక్కడ ఉండేది ఉంటే నాకు తెలియదు, చూపియాలి వాటి గురించి. నేనైతే అనుకున్న ప్రకారంగానైతే నాకైతే ఎక్కడ దేని మీద పోలే. కానీ మాటలు మాత్రం మాట్లాడేది ఇవన్నీ ఉన్నాయి. కానీ కొన్ని నెలల కొద్దీ పీడీ యాక్టులు పెట్టుకొని జైళ్ళ పాలై ఇంట్లో వదిలిపెట్టి తిరిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో. రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్ల మీద పెడితే ఎస్ ఓకే. నేను కవిగాను ఆయన సాహిత్యాన్ని నేను ఎక్కడ కించపరచదలుచుకోలే. నేను అట్లా కూడా నేను మాట్లాడుతున్నాను. కానీ తెలంగాణ అనే అంశం కాడికి వచ్చినప్పుడు కాళోజీ పాత్ర లేదు దాంట్లో. కాళోజీని కూడా దోషిగా నిలబెట్టాల్సిందే అనేది నా ప్రగాఢమని నేను చెప్తున్నా. ఇప్పుడు చరిత్ర నువ్వు కాళోజీ సమైక్యవాదే కాదన్నప్పుడు సమైక్యవాదం చెప్తాం కదా, మరొకసారి సమైక్యవాదం అన్నప్పుడు నేను చెప్తున్నా, బాటంగా చెప్తున్నా. నేను ఆ రోజు తన తప్పుడు నిర్ణయాలను బట్టే ఇలా ఇంత శిక్ష జరిగింది కదా. అటువంటి నువ్వు ఐకాన్ ఎట్లా పెట్టవు? నువ్వు కవిగా చెప్పుకో, నువ్వు ఏమైనా చెప్పుకో. కానీ ఒక ఐకాన్గా, తెలంగాణ ఐకాన్గా, భావజాల వ్యాప్తిగా ఇప్పుడు ఆయన అన్నాడు ప్రాంతేతరులు మోసం చేస్తే ప్రాంతం నువ్వే ప్రాంతమో నువ్వే మోసం చేసినావు కదా. ఫస్ట్ నీ గురించి నువ్వే రాసుకోవాలి. ఫస్ట్ అది ఆయన గురించి ఆయన రాసుకున్నాడో అనిపిస్తుంది నాకు.
నీ ప్రాంతంకు మోసం చేసినా కాబట్టి అని చెప్పని. కొన్ని తెలంగాణ ఏం తెలియని కాదు కదా, తెలంగాణ ఒక బాటమైన చరిత్ర కదా. సో అటువంటిది అదే ఫస్టే కనుక ఇది కలపొద్దన్నప్పుడు అదే ఆర్గ్యుమెంట్ కనుక ఇక్కడ నుంచి కనుక ఉండేది ఉంటే ఇటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన కాబట్టి కలిసింది. ఒకటి మీరు ఇవాళ దీని గురించి ఈ అంశాన్ని లేవనెత్తున్నారు. ఫస్ట్ టైం నేను వినడం కూడా మీ దగ్గర నుంచే. నేనైతే ఎక్కడైనా ఉన్నాయా యూట్యూబ్లో కానీ మీ చెప్పే వాదన ఎక్కడైనా ఉందా? 100% ఉన్నది. గద్దర్ నోట్లకెళ్ళి ఉన్నది, గదర నోట్లకెళ్ళి ఉన్నది, సాహిత్యం ఉన్నది, మా ముచ్చట గారు పాడిన పాట ఉన్నది. మీరు రికార్డ్ చేస్తా అంటే ఇవాళ ఉన్నది యూట్యూబ్ లో. మీరు అంటున్నారు కదా అది గద్దరన్న బుల్లెట్ తగిలిన రోజును పురస్కరించుకొని జరిగిన సభలలో మాట్లాడేవి ఉన్నాయి. ఏమన్నాడు ఆ రోజు? ఈ పాట సంజీవరెడ్డి మీద వాడిన అది కాదు, కాళోజీ మీద వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటున్నా నేను. మాట్లాడకపోతే చరిత్ర చెప్తున్నాం కదా, ఇక్కడ మేము మాట్లాడుతున్నాం అనుకున్నాం, ఇలా కాదని చెప్పమనండి, ఇది కాదని. బిఫోర్ ఎవరైనా మాట్లాడారు? నేనైతే ఇక్కడ వినలే, అందరు సపోర్ట్ గానే మాట్లాడుతున్నాను. కొంతమంది నేను మాట్లాడుతుంటే అరే ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, వీళ్ళే గ్రడ్జ్ గిడ్స్ కాదు భయ, నేను చరిత్ర చెప్తున్నా, ఎవరి స్థానం ఏందో అనేది చెప్పాలి. ఇలా భగత్ సింగ్ దేశభక్తుడా కాదా, భగత్ సింగ్ దేశభక్తుడు కాదంటే నమ్మే పరిస్థితి ఉంటుందా? సో అట్లనే అన్నట్టు ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు ఇలా ఎస్ నేనే మాట్లాడుతున్నా, వాస్తవమే మాట్లాడుతున్నా, కానీ ఎస్ ఇది ఫ్యాక్టా కాదా అనేది. ఇదే ముచ్చట సత్యనారాయణ గారికి జయశంకర్, నేరల వేణుమాధవ్ వీళ్ళిద్దరు కూడా క్లాస్మేట్సే. వీళ్ళు ఈయన ఫాలోవర్స్ ఉండే, అవి ఉన్నాయి అవన్నీ మీరు ప్లే చేస్తా అంటే నేను చూపిస్తాను నేను. సో వీరి పాత్ర చాలా అద్భుతంగా ఉన్నది, అవి పెట్టాలి కదా. సో అందుకనే తెలంగాణకు ఒక ఐకాన్ అనేది ఏదైతే పిక్చరైజేషన్ చేస్తున్నారో ఇదొక ఫాల్స్ ప్రోపగండా అని చెప్పదలుచుకున్నా. కవిగా చేసి నువ్వు ఏమన్నా చెప్పుకో, అలవాటు గిలవాట్లు అంటే దాని మీద చర్చ పెద్ద ఉంటుంది దాని మీద, కానీ చాలా మంది దగ్గర పోయి మాట్లాడినవి కూడా చాలా ఉంటాయి. కానీ ఏంటంటే తెలంగాణకు మీరు ఆపాదించి ఆయన తెలంగాణ భూమిపుత్రుడు, తెలంగాణలో ప్రతి దగ్గర విగ్రహాలు పెట్టాలి, బడులలో ఫోటోలు పెట్టాలి, ఈయననే తెలంగాణ అంటేనే కాళోజీ అనే దాని విషయంలో మాత్రం టూత్ అండ్ నెయిల్ వ్యతిరేకిస్తున్నాము. అది ఫ్యాక్చువల్ బేసిస్ మీద ఆ డేటాతో, నేను ఆ సాహిత్యంతో, ఈవెన్ భాష కూడా ఆయన సొంతం కాదు. ఏ దిక్కున్నావో వానదేముడా, నువ్వు మా దిక్కు రావయ్యా వానదేముడా, ఉత్తరాన ఉర్రుర్రు దక్షిణాన జల్లు జల్లు, ఏ దిక్కును మా పంటలు కోసేదాకా వానదేవుడా, నువ్వు ఎక్కడైనా దాచుకోవే వానదేవుడా అని ఇటువంటి సాహిత్యం అంతా ముచ్చటగా రాసినవి కూడా ఉన్నాయి. ఇట్లా ఒక్కరు కాదు, ఇంకా ఈ తెలంగాణ కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఈ మాండలికంలో రాసినటువంటి వాళ్ళు కూడా చాలా ఉన్నారు, పేద కులాలకు సంబంధించి. ఎవరికి వాళ్ళ చరిత్రలు ఎక్కడ బయట కనబడతలేవు. అందుకే ఇది వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఒక అబద్ధమైన చరిత్ర, అట్లీస్ట్ ఇలా మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. నాకు తెలుసు, నేను డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా. జనం లోపల నానిన ఇవి. ఈవెన్ చెన్నారెడ్డి మీటింగ్లో మాట్లాడాలంటే నీలం సంజీవరెడ్డి పాట పాడిన తర్వాతనే ఉపన్యాసం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే. అప్పుడు ఉస్మానియా చదువుకునేది ముచ్చట గారు. వారి చరిత్ర ఎక్కడ కనబడతలేదు, వారి చరిత్ర గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇది ఫ్యాక్చువల్. ఈవెన్ 69లో కూడా మాదన్న మాకి రాజన్న దేవుడా, అంతకన్నా మేము అడిగేదే లేదురా, రక్షణల మూమెంట్, తెలంగాణ రక్షణలు తేల్చుకుందామురా అని చెప్పని. ఈ సాహిత్యం కూడా ఎక్కడ లేదు. ఎందుకంటే ఇదంతా కావాలని బొందబెట్టింది. ఇదే ముచ్చట గారు జై తెలంగాణ పత్రిక నడిపింది. 1974 వరకు పత్రిక నడిపినరు. ఇవన్నీ వాస్తవాలు. దేవులపల్లి ప్రభాకర్ రావు గారు ఆ పత్రిక మొత్తం చూసుకునే తర్వాత ఇవాళ దేవులపల్లి అమర్ గారు ఉన్నారు కదా, వారు ఫస్ట్ స్ట్రింగర్ వర్క్ చేసింది అందులో. ఇది తెలంగాణ హిస్టరీ. వాళ్ళు కూడా బ్రాహ్మలే, కానీ చేసిండ్రు. కానీ కొంత ఇటు సైడ్ ఉన్న అటు సైడ్ ఉన్నారు. కానీ ఐకాన్ కానటువంటి వ్యక్తిని, తెలంగాణకి ఏం సంబంధం లేనటువంటి వ్యక్తిని తెలంగాణ పైన రుద్దుడు అనేది ఇది అన్యాయం. ఇది తెలంగాణ చరిత్రను బొందబెడుతున్నారు వీళ్ళు అనేది చెప్పదలుచుకున్నాను చాలా క్లియర్గా. ఇది చాలా ఘోరం, ప్రజలు కూడా తెలుసుకోవాలి. నేను మాట్లాడుతున్నా ఫ్యాక్ట్స్ కావాలి, తెలంగాణ తెలుసుకోండి ఇవన్నీ. సో కాళోజీని తెలంగాణ ఐకాన్గా మాత్రం ఎప్పుడు మాట్లాడినా కానీ నేను నా ఓటోలు మాత్రం బరాబర్ ఇది ఫ్యాక్ట్స్ను కరెక్షన్ చేస్తాము, దీన్ని వ్యతిరేకిస్తాము. ఇది అవమానం. నిజమైన తెలంగాణ చరిత్రను మీరు అవమానపరుస్తున్నట్టే. తెలంగాణ ఈ నేల తల్లి, నిజమైన నేల తల్లి, ఈ రియల్ సన్స్ ఆఫ్ ద సాయిల్ను తల నరికినట్టే అని చెప్పని చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. మీరు మూమెంట్లో ఇదంతా ప్రస్తావించారా? ఎస్, నాకు కూడా కొంచెం తెలిసే వరకు లేట్ అయింది. నేను కూడా స్టార్టింగ్ లో కాలేజీ గొప్పడే అనుకున్నాం తెలంగాణ విషయంలో, కానీ చరిత్ర ఎప్పుడైతే బయటికి తీసుకొని చదివినామో, మేము వచ్చినప్పుడు వీళ్ళ గురించి పాటలు కూడా లేవు. ఏది దొడ్డి కొమరయ్య చాకలైలమ్మ గురించి, సాకలైలమ్మ కొమరం భీమ్ గురించి. అప్పుడు కూర్చొని ఆ సాయిలు నేలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం అని, తల్లి నీకు వందనం, త్యాగాల బిడ్డల వందనం అని చెప్పినప్పుడు అప్పుడు సాహిత్యం ఎంత రీసెర్చ్ చేసిన తర్వాత రాసుకున్నాం, దర్వేలను రాసింది అది. సో రాసి ఆ పాటలు పాడుకుంటా జనాలలో తిరిగినాం. నల్లగొండ పురిటి గడ్డరా, సాకలోళ్ళగా ఔరాల బిడ్డరా, పేదోళ్ళ ఐలమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు, సాయుధ పోరాట బాటలో ఆడ బిడ్డలే ఆయుధం అన్నవు అని. ఇటువంటి సాహిత్యం అప్పటిదాకా తెలియదు. మరి మా అసంటోళ్ళం వచ్చి బయటకు వచ్చి తీసుకొచ్చిన తర్వాతనే తెలిసినప్పుడు వీధి బడుల నుంచి విశ్వవిద్యాలయ బడుల వరకు వీళ్ళ చరిత్ర ఎక్కడ కనిపించలే. ఎక్కడ చూసినా వీళ్ళే కదా ఈ 4-5 పేర్లే కనిపించారా. ఎక్కడ పోయిండు దొడ్డి కొమరయ్య?
ఎక్కడ పోయింది సాకలైలమ్మ, వీళ్ళ తాను నాయకులు ఎక్కడ పోయినరు? వీళ్ళ చరిత్రలు అంతా తీసి వాటిని సాహిత్య రూపంగా వచ్చిన తర్వాత మేము బయటికి మా బోటలో బయటికి తీసుకొచ్చి అక్కడెక్కడన్నా పుస్తకాలు ఎక్కడన్నా రాసి ఒక కోనకు పెట్టొచ్చు, కానీ రియల్ హానర్ మాత్రం జరగలేదు. ఇలా విగ్రహాలు పెడుతున్నారు, దొడ్డి కొమరయ్య, కొమరం భీమి, ఇవన్నీ గోండు గొంతులల్ల పాట, కొమరం భీమంటే తూపాకి తూట, బువ్వలేనోళ్ళ తన్లాట, ఈ భూమి కొరకే నడిసే పోరు బాట, అడవిల సీకట్ల దీపమై అగ్గి రవ్వోనే మెరిసేటి రూపమై. కొమరం భీమ్ గురించి అప్పటిదాకా ఎక్కడ లేదు. జోడగాడు పొయ్యి కూర్చొని ఆడదే పోయి అదంతా తిరిగి ఆ గోండిన బతికేంది అని చరిత్ర ఏందని చెప్పి ఇక్కడ రాయలే వీళ్ళది. ఇటువంటి వాళ్ళు ఎక్కడ లేవు, కానీ రాత్రి రాగానే తీసుకొచ్చేసి ఈయన మొత్తం పెట్టేసి కాళోజీ, తెలంగాణ అంటేనే కాళోజీ నారాయణరావు. జల్ జమీన్ జంగల్ ఎవడు కొట్లాడిండు? కొమరం భీమ్ కొట్లాడిండు కదా. కొమరం భీమ్ చరిత్రలు ఎక్కడ ఉన్నాయి? ఇవాళ ఇప్పుడు నిన్న మొన్న ఒక మూమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ చరిత్రలు బయటకు వచ్చిన మాట్లాడుతారు. అంతకుముందు కొమరం భీమ్ చూపియండి నాకు, ఎక్కడ చరిత్రలో ఎక్కడ కొమరం భీమ్ ఉండేనో విగ్రహాలు ఎక్కడ ఉన్నా చూపియండి. వీళ్ళే కట్టుకొని వీళ్ళే అనుకొని వీళ్ళే చేసి కొంతమంది సగం తెలిసి, కొంచెం అసలే తెలియక, కొంతమంది చెప్పే మాటలు విని ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణకు రుద్దుతున్నారు. నేను మళ్ళా చెప్తున్నా, రిపీటెడ్ చెప్తున్నా, ఆయన కవిత్వం మీద నేను ఏం తెలంగాణ అంటే మాత్రం తెలంగాణ కాలేజీకి సంబంధం లేదు. సావుల కారణం బరాబర్ కాళోజీ నారాయణరావు. ఇయ్యాల కాకపోతే సత్యదాకా చెప్తాయి మాట. దీనికి ఎవరు మాట్లాడినా కానీ నేను దేనికంటే దానికి ఉంటాం. ఆయన తప్పుడు నిర్ణయాలు, ఇటువంటి తప్పుడు నిర్ణయాలు చేయబట్టే రిపీటెడ్ 2 సార్లు ఎందుకు చెప్తున్నారంటే ఐ వాంట్ టు అసర్ట్ దిస్ పాయింట్. తప్పుడు నిర్ణయాలు చేయబట్టే వీళ్ళు ఇంతమంది చచ్చిపోయారు. ఇలా ఈ గోసలు కూడా అటువంటి వాళ్ళు చేయబట్టే ఆ గోసలు పడుతున్నాం. అందుకనే మీరు పెట్టండి కవి, గొప్ప కవి, నువ్వు సాహిత్యం. ఆయన సమకాలీకులు సరే ఎవరు లేకపోయి ఉండొచ్చు, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు మీ వాదనతో ఏకీభవిస్తారా? ఎందుకే ఏకీభవించారండి? కొంచెం చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేరెళ్ళ వేణుమాధవ్ బరాబర్ బాటంగా చెప్పిండు. ఆయన కూడా పెద్ద ఐకాన్ కదా. వరంగల్లో పుట్టినటువంటి ఒక ఆనిముత్యం. ఆయన పేరు పెట్టారు కళాక్షేత్రం. ఆయన పోయి ఎక్కడో ఏంది హిట్లర్ల కాడికెళ్ళి, కెనడీల కాడికెళ్ళి, ఇందిరాగాంధీ కాడికెళ్ళి గొంతులు మిమిక్రీ చేసేది. ఇలా ఆయన పేరు మీద కళాతోరణం అక్కడ ఉంది. అటువంటి వాళ్ళే పెట్టారు. అసలు సుఖసత్య ఇస్ ది రైట్ పర్సన్. ఒకవేళ గదర్ అనేది ఆ ప్లేస్లో కాదనుకుంటా మాత్రం సుఖసత్య గారిది పెట్టండి అని అన్నాం. అని ఇప్పుడు నేను క్లియర్గా ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీ పెట్టిండ్రు. హెల్త్ యూనివర్సిటీ ఎవరు? కాలేజీ నారాయణ డాక్టరా? కాళోజీ నారాయణరావు పేరు మీద ఎందుకు పెట్టాలండి? ఓ లైబ్రరీ పెట్టుకోరు, ఇక్కడ పెట్టుకుంటే మీకు ఇష్టం ఉంటే లైబ్రరీ పెట్టుకోండి, పెట్టండి. పెద్ద రాజరెడ్డి పెట్ట. మా వరంగల్ నరసింహారెడ్డి గారు ఉన్నారు పిల్లల డాక్టర్. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నాడు. 90s ఏదో వచ్చిన తర్వాత కూడా గడవల పేర్లు పెట్టిర్రు. పిల్లల డాక్టర్ నరసింహారెడ్డి ఫేమస్. ఆడ ఆయన దగ్గర పోని పేషెంట్లు లేరు, ఇంక్లూడింగ్ మీ. ఇంకెవరైనా పెట్టండి, ఇంకెవరైనా ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు పెట్టి నిష్ణాదులై. ఇప్పుడు వీళ్ళ పేర్లు పెట్టినరు. పేర్లు పెడితే ఏం సింబల్ ఏమి ఇవ్వదలుచుకున్నారు మీరు? మెసేజ్, వాట్ ఈస్ ద మెసేజ్ దట్ యూ వాంట్ టు గివ్ టు ద పీపుల్? సో అందుకనే కళాక్షేత్రాలు పెట్టినప్పుడు ఆ రంగంలో న్యాయం చేసినటువంటి వాళ్ళ పేరు చెప్పనే ఇట్లా ఒళ్ళు పులకరించాలి. సాహిత్యం కూడా అద్భుతంగా ఉంటుంది. పారేటి రక్తాన్ని పటువల్ల బట్టి, కారేటి రక్తాన్ని కడవల్ల బట్టి, ఇట్లా చిందిన రక్తాన్ని చేతుల్లో పెట్టి, పొర్లేటి రక్తాన్ని పొత్తిళ్ళ బట్టి అని చెప్తాడు. ఫాతిమా బి గురించి రాసేటప్పుడు ఆమె కొడుకులు చనిపోయినప్పుడు ఎట్లా చెప్పింది అనేది ఈయన సుఖసత్య గారి భాషలో చెప్తున్నా. చెప్పండి. మా గాదె కింద ఎన్టీ రామారావు కథ చెప్పినట. గాదె కింద పందికొక్కులు జమ అయినాయి అన్నాడట. ఈ గాదె అంటే ఏంటిది అంటే మన ఊర్లో పెడతాం కదా, అంటే అది ధాన్యం పోసేటువంటిది. అట్లనే ఇంటి పేర్లు కూడా వచ్చినాయి కొంతమంది. సో అటువంటి పదాలు, సామాన్యమైన పల్లె పదాలు ఇమిడించుకొని రాసినటువంటి కథలు చెప్పినటువంటి సుఖసత్య గారి పేరు పెట్టొచ్చు కదా. అంటే నేనేమంటారు, భాష ఆయన ఒక్కటే కాదు, భాష చెప్పిన కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. నా గొడవ అని చెప్పని రాయంగానే మీరు గొప్పలు చెప్పండి, మేము కాదంటలేం. కానీ ఇది ఒక్కదాంటే అంటే ఇది ఏమైందంటే, ఆయన పుస్తకాలు కాలేజీ నా గొడవనో ఇంకో పుస్తకాలు చదివి మీకు ఏమి చాలా గొప్ప కవి అని మీకు నేను అంటలేను కదా. కవిత్వం గురించి నేను మాట్లాడతలేను, తన కవిత్వం గురించి నేను చెప్పదలుచుకోలే. కానీ తననే ఐకాన్ అనేది చెప్పకండి అని చెప్తున్నాం. కంప్లీట్ కాలేజ్ ఒక ఐకాన్ అనొచ్చా? ఆయన కూడా అనుకోని మాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ విషయంలో మాత్రం, తెలంగాణ కాంటెక్స్ట్లో మాత్రం తన పేరు మాత్రం తెలంగాణ కాంటెక్స్ట్లో ఆయన అందరితో పాటు తన ఏదైతే ప్రాంతం వాడే మోసం చేస్తే తన ప్రాంతంలో పాత్ర పెడదాం అన్నాడు చూసినావా, ఆ కోవకే వస్తాడు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. బరాబర్ని ఇప్పుడు ఏంటి మరి పేరు తీసి ఆ విగ్రహం కూడా తీసేయాలా? ఆ పేరు దానికి ఆయనకు మాత్రం అర్హుడు కాదని చాలా క్లియర్గా చెప్తున్నాం. నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది అన్నారు, అరే ఆల్రెడీ డిసైడ్ అయింది కదా బై, డిసైడ్ అయింది దాన్ని ఏం చేస్తామని చెప్పని. రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టినా సెక్రటేరియట్ ముంగట? ఎవరు డిసైడ్ చేసిండు అది? ఆడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నారు కదా, సరే వాళ్ళు పోయిన వాళ్ళు పెట్టలే, నువ్వు పెట్టకపోయినావు. ఇన్ వాట్ వే రాజీవ్ గాంధీ ఇస్ కన్సర్న్? రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టినావు? వై తెలంగాణ తల్లి గదర్ విగ్రహం పెట్టండి, పెట్టు, గదర్ విగ్రహం పెట్టు, ఎవరు కాదంటారు, పెట్టు, బరాబర్ పెట్టు, దాని ముందుంటాం.
ఒక పక్కకు అంబేద్కర్ అన్నాడు, ఒక పక్కకు గదారం ఉన్నాడు, ఒక త్యాగాలు. ఆ త్యాగాల ప్రతి ఇంటికి పోయినాడు కదా. అటు నక్సల్ మూమెంట్ చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి పోయినాడు, ఇటు వీళ్ళ ఇంటికి కూడా పోయినాడు కదా గదరన్న. మేమంతా కలిసి తిరిగిన వాళ్ళమే కదా. సో పెట్టు గదర్ అనేది కూడా గదరన్న పెట్టండి. గదరన్న కాదని కూడా ఎవరు అంటలేరు. రాజీవ్ గాంధీకి తెలంగాణ ఆయన పేరు మీద ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, కాదు పెద్ద లిస్ట్ ఉన్నది ఆయన పేరు మీద, ఏక దేశం మొత్తంలో ఏమో ఉన్నాయి అనేది. ఈ ప్రాంతం అస్తిత్వం గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఒకటి ఉంటే పోయిన స్కీములు, పోయిన గవర్నమెంట్లో స్కీములు పెట్టిన కాంగ్రెస్ వాళ్ళు వేరే స్కీములు పెడతలేరా? పెడుతున్నారు కదా. నేను అనేది ఒకటే ఏంటంటే ఈ ప్రాంతంలో జరిగినటువంటి చరిత్రను మీరు బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని మీరు విరమించండి. మీకు తెలియకపోతే కరెక్షన్ చేసుకోండి. చరిత్రను మీలాంటి వాళ్ళు విప్పి చెప్పాలి కదా. చెప్తున్నాం కదా, రోజులు ఎందుకు ఆలస్యం చెప్తున్నాం. మేము పోయి చెప్పినాము, మేము ఇచ్చిన దాంట్లో కూడా పెట్టినాం, గదరన్న గురించి కూడా పెట్టాం, రాసిన దాంట్లో కూడా మేము పెట్టినాం. నేను కూడా కొన్ని వేదికల మీద నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు కాదు, మూమెంట్లో ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడినా, నేను చెప్పిన ఇవి. కానీ ఎవరు రాయాలి ఎవరు రాయాలి? ఇవాళ పత్రికలు అన్ని కూడా ఎవరు దోషులు వాళ్ళు ఉంటాయి. అరే ఈయన కాలేజీ గురించి మాట్లాడతారు. నిన్న మొన్న కొంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారు, అరే నువ్వు కరెక్ట్ చెప్తున్నావు బైసాప్ అని చెప్పని. కొంత ఏజ్ వాళ్ళు కూడా కొంతమంది చెప్తున్నారు, మా మనసులో మాట నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పని. ఎవరు మాట్లాడతలేరు. దిస్ ఈజ్ హిస్టరీ హిస్టరీ చెప్పాల్సిందే. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఈ భారతదేశం గురించి పోయి అక్కడ పోయి కుక్క సాగు వచ్చింది, అక్కడ పోయి బ్రిటిష్ వాళ్ళ చేతుల కింద కొన్ని నెలలు సంవత్సరాలు కుటుంబాలకు దూరం అయ్యి వాళ్ళు చంపేస్తే మొత్తం ఆ నదిలో పడేసి చచ్చిపోయిన వాళ్ళ చరిత్రలు బొచ్చడం మంది ఉన్నాయి. ఎవరికరికి వాళ్ళ పేర్లు పోతే నేను కొంత రీసెర్చ్ చేసిన. అక్కడ సుభాష్ చంద్రబోస్ మొట్టమొదలు అక్కడ జెండా ఎత్తితే వాళ్ళ కుటుంబాలు కొంతమంది అక్కడ ఉన్నోళ్ళై వాళ్ళని ఇంటర్వ్యూలు చేసిన మీ దాంట్లో వేస్తారంటే చెప్పండి, నేను నా దగ్గర ఉన్న చరిత్ర మొత్తం. సో అటువంటి అన్ని ఎవడో పరిశోధన చేస్తే తెలిసేది. ఇలా ఈ చరిత్ర కూడా నేను చెప్తున్నా, ఈ ఫ్యాక్ట్సా కాదా చూసుకోండి. నేను సాహిత్యంతో పాటు చెప్తున్నా, ఒక్కొక్కటి నేను మొత్తం చెప్తున్నా. బగల్ మే అప్నా బస్తా గాటో కాటోజీ గర్ కా రస్తా జుడతానా అప్నా రిస్తా శైతాన్ और फरिश्ता उठाओ फरेब सर पर अब अपना सादो सामा సంజీవ రెడ్డి మామా అని బులోన కబీ మామా ఓ హే హమారా జామా అని ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు వైస్ ఛాన్సలర్ను వాళ్ళని తీసుకొచ్చుకొని ఇక్కడ దొంగతనంగా పెట్టి దాన్ని కబ్జా చేస్తుంటే దాన్ని కబ్జా చూస్తున్నారు. ఎప్పటికైనా యూనివర్సిటీ మా యూనివర్సిటీ అని చెప్పి 58 రాసిన చరిత్ర ఉన్నది. ఇవన్నీ పక్కకు పెట్టి, సాహిత్యాలన్నీ పక్కకు పెట్టి, కాళోజీ నారాయణరావు అంటే నేను తీసుకొచ్చి ఇవి చేస్తుంటే మా బొట్టలకు ఇంకింత కోపం వస్తుంది. ఇదెక్కడ పద్ధతి రా భయ్, మీరు నాకు అర్థమవుతలేదు. అసలు ఏంది అసలు పిసల్గా నకిలీ పసగా లెక్క ఈ నకిలీ వాళ్ళందరూ తీసుకొచ్చి ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలను చేస్తున్నారు. నాకు అది తెలంగాణ కాంటెక్స్లో చెప్తున్నాను, వేరే విషయంలో నేను ఆయన గురించి మాట్లాడదలుచుకోలే, నేను చరిత్రలో ఇన్వాల్వ్ కాదలుచుకోలే. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీ డిమాండ్ ఏంటి? ఎస్ బరాబర్ కాళోజీ నారాయణరావు అనే వ్యక్తిని మీరే కవిగా మీరే నాకు కన్సిడర్ చేయండి, కానీ తెలంగాణకు ఒక ఐకానిక్ ఫిగర్గా మీరైతే ప్రొజెక్ట్ చేస్తున్నారో అది బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎప్పటికైనా ఒక రోజులో ఏది మారలేదు. వీళ్ళ నేను చెప్తున్నా 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత ఇది ఎండార్స్ అవుతుంది. జనం లోపలికి మేము తీసుకుపోతాం బరాబర్. తనను కూడా మొత్తం తెలంగాణ అంశంలో ఇలాంటి సభల ఫోటోలు పెట్టిన కాడ విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనేది కూడా ఉంటుంది. విశాలాంధ్ర గురించి చేసిన మరి విశాలాంధ్ర చేసినప్పుడు నువ్వు కల్పాలనే దాంట్లో నువ్వు ఉన్నట్టే కదా. ఆ కల్పన ఉన్నట్టు అంటే మేము రేపు ఎక్స్పోజ్ చేస్తాం. అందుకని ఆయన చరిత్రను ఆయన కవిగానే మేము ఉంచండి. కానీ తెలంగాణ భాష గురించి కావచ్చు, తెలంగాణ భాష ఈ మాండలికాలు చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ బ్రాండ్ చేయకండి, ఆయన ఐకాన్గా పెట్టకండి. తర్వాత ఈవెన్ ఈ తెలంగాణలో అది ఒకటే కాకుండా తెలంగాణ భావాజాల వ్యాప్తి నలుదిక్కుల ప్రసారం చేసుట్ల కీలక పాత్ర వహించినది కూడా బంద్ చేయండి. ఆ మాటలు కూడా మీరు బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో హీఈస్ నాట్ అన్ ఐకాన్ టు తెలంగాణ. అది నేను ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాం. ఓకే, మరో ఇంకొక ముఖ్యమైన అంశం, గద్దర్ కూతురు వెన్నెల గారికి గతంలో ఆమె కంటోన్మెంట్ నుంచి పోటీ చేసింది, ఓడిపోయింది. నిన్న మొన్న సాంస్కృతిక సారథి చైర్మన్గా ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. సో ఇది ఆమెని సంతృప్తి పరిచే, అంటే ఎందుకు ఇచ్చారు ఆమెకంటే గద్దర్ కూతురు వాళ్ళ ఫ్యామిలీ చేసిన త్యాగం ఇవన్నింటి దృష్ట్యా ఆమెకి ఒక హానర్ లాగా ఆ పదవి ఇచ్చినట్టు కనబడతా ఉన్నది. సో ఇది వాళ్ళ కుటుంబానికి ఒక హానర్ లాగా ఇచ్చిన పదవిగా కనిపిస్తున్నదండి. నేను ఒకటి ఉన్నది చెప్తా, నాకు జర అలవాటు ఉన్నది, నీకు కూడా ఇరికే, జనానికి కూడా ఇరికే. నేను ఈ మాట్లాడిన దానికి కొంతమంది నచ్చకపోవచ్చు, కొంతమంది ఇబ్బంది పడవచ్చు. ఎందుకు మాట్లాడుతున్నాను అనవచ్చు. గద్దరన్న బతికుంటే మాత్రం ఇట్లా జరగకపో. గద్దరన్న బతికుంటే ఆ పొజిషన్ ఏదైతుందో అంతడుపుల నాగరాజుకు పోవది. నాతోని అంతడుపుల నాగరాజు చెల్లె పెళ్లిలో మంచిర్యాల మేము కలిసినప్పుడు పెళ్లి అవుతుంటే మేము ఇద్దరం కలిసి రూమ్లో కూర్చున్నప్పుడు ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, అరే నాగరాజు చాలా బలైండరా ఇప్పటి వరకు. నాగరాజు టీఆర్ఎస్ పార్టీలో ఆయన నాగరాజు దాదాపు ఒక 4 సంవత్సరాలు 2009 వరకు 4 సంవత్సరాలు వాళ్ళ కల్చరల్ వింగ్కు అధ్యక్షుడు ఉండే. ఏది ప్రోగ్రామ్ చేసినా ఈయననే చేసేది. ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని ఇదంతా చేసిండు. చాలా నష్టపోయిండు, కుటుంబాన్ని కూడా ఇబ్బందులు పడ్డాడు. చెల్లె పెళ్లిలు కూడా చాలా ఇబ్బందిగా చేస్తా ఉన్నాడు.
ఆయన ఈజ్ ద రైట్ పర్సన్ అని. అట్లా నేను వెన్నెల గురించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనవసరమైన ఏందో నాకు అర్థమవుతలేదు వాళ్ళు ఏం చేస్తారో, ఓడిపోయే సీట్ ఇచ్చింది ఫస్ట్ కంటోన్మెంట్ ఓడిపోతుందని తెలిసి ఆ సీటు ఓడగొట్టిరు. ఓకే, దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మళ్ళీ బై ఎలక్షన్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి గెలుస్తుందని ఒకవేళ హోప్ ఉన్నది అనుకో, తనకే ఇవ్వాలి కదా ఆ సీటు. తనకి ఇయ్యలే సీటు, అది కాకుండా ఎమ్మెల్సీయో రాజ్యసభనో వాళ్ళ ఇండ్లకి వెళ్ళి ఇద్దరికి ఇస్తారా ఒకరికి ఇస్తారా, ఎవరికైనా గదరన్న పాత్ర అది ఉంది. కానీ గదరన్న కూడా నిజంగా అనుకుంటే మాత్రం నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ కళారూపాలకు సంబంధించినటువంటి కావచ్చు, జానపదాలకు సంబంధించినటువంటి తెలంగాణ భావజాల వ్యాప్తిలో చాలా మందిని ఒక్క దగ్గర తీసుకొచ్చినటువంటి వ్యక్తి అంతడుపుల నాగరాజు. గదరన్న కూడా నేను కూడా ఆత్మని ఎక్కడ ఉంటారు, ఈయనకు రావాల్సి ఉండేరా భయ అని చెప్పని అనుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. వీళ్ళకు ఈ కుటుంబానికి ఇంకా పెద్ద పొజిషన్లు ఇవ్వండి, ఇవి కాదు చాలా చిన్న పొజిషన్, ఇది చాలా చిన్న పొజిషన్. అది చూసి మురవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఆ కళ వాటిని కాపాడాలంటే దాని మీద అనుభవం కూడా ఉండాలి. మనకున్న బేసిక్ అనుభవం కూడా కాదు. ఇప్పుడు నీకు గోదావరి అలల మీద కోటి కలల గానమా, కృష్ణమ్మ పరుగులకు నురుగులాహారమా, మా నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా, కన్నీటి గానమా, పోరు తెలంగాణమా, కోట్లాది గానమా. ఆ కోట్లాది గానము అనే పాటను కూడా కోరియోగ్రఫీ చేసి తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులను మొత్తం ఒక్క దగ్గర తీసుకొచ్చి ఆ పాటకు కోరియోగ్రఫీ చేసింది కూడా అంతడుపుల నాగరాజు. మీరు ఎక్కడ చూడండి, ఈవెన్ జోడో యాత్ర కూడా నాగరాజే. రాహుల్ గాంధీ జోడో యాత్ర నాగరాజే చేసిండు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటున్నాము, కాంగ్రెస్ పార్టీకి తరఫుకెళ్ళి 80 మంది 100 మందిని కళాకారులను తీసుకుపోయి గత 20 రోజుల నుంచి మొత్తం కూర్చొని అవే ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాడు. ఈజ్ ది రైట్ పర్సన్ అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈజ్ ది రైట్ పర్సన్. గద్దరన్న కూడా సేమ్ అదే చెప్పిండు. గద్దరన్న కూడా అదే ఇష్టం ఉండే. గద్దరన్న వారసులు అంటే వాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు. గద్దరన్న వారసులు అంటే ప్రజల తరఫుకెళ్ళి దానిలోకి వెళ్ళి నిజంగా ఇయ్యదలుచుకుంటే ఆ సాంస్కృతిక విభాగానికి సౌమ్యుడు ప్రతి దాంట్లో ఆయనే 10 ఏళ్ళ కాడికెళ్ళి ఈ కళా దానిలోకి వెళ్ళి వచ్చి ఉన్నాడు. వేరే దానికి దేనికి కూడా డైవర్ట్గా ఆయన నిజం కావాలనుకుంటే రసమీకరణ ముందు ఎమ్మెల్యే అవుతుండే కావచ్చు, ఆయన మంత్రి కూడా కావాల్సిన కావచ్చు. కానీ గదరన్న చెప్పిన మాట క్లియర్ కట్గా అది అంతడుపుల నాగరాజుకు చెందాల్సినటువంటి పదవని నేను అనుకుంటున్నా. వీళ్ళ కుటుంబానికి అది ఇచ్చేసి వాళ్ళు సంతోషపడుతుండొచ్చు. కానీ నేనంటున్నా అది కాదు, అది వాళ్ళకి ఇచ్చే స్థానం అది కాదు. వాటికన్నా ఇంకా పెద్ద పదవులు ఏమనిచ్చి వాళ్ళ సర్వీసెస్. ఇప్పుడు తన చేసిన పిహెచ్డి సబ్జెక్ట్ కూడా డిఫరెంట్. దాని సైడ్ ఏమన్నా నీకు ఈ గ్రామాల మహిళలకు సంబంధించినటువంటి దాని మీద ఉండే తనది అటువంటి దాని ఏమన్నా ఉంటే తనకి అని ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ 2 ఇచ్చినా 3 ఇచ్చినా మనకేం ఫరకపడేది ఏం లేదు. కానీ అసలు నిజంగా చెప్పాలంటే మాత్రం ఈవెన్ నేను అనుకుంటా చాలామంది కళాకారులకు కూడా అనిపించచ్చు, అరే ఏంది ఇది అని. ఇప్పుడు అనేటోళ్ళకు కూడా ఏముంటుంది అంటే అరే కాదు ఉన్నాయనికి ఇటేనా అని చెప్పని. సో సపోజ్ ఈ ఒక్క ఇటువంటి ఏదైనా ఉండేది ఉంటే కాంగ్రెస్ అన్ని ఇట్లనే మిస్టేక్స్ చేస్తున్నది. సో ఇది కనుక అతనికి ఇచ్చేది ఉంటే మాత్రం దానికి న్యాయం చేయగలిగే స్టేజ్లో ఉండే. ఇలా ఈ యొక్క 600 కాదు, డిఫరెంట్ కళారూపాలు ఉన్నాయి తెలంగాణలో. వాటన్నిటిని ఆర్గనైజ్ చేసి తీసుకుపోయేది నా వ్యక్తిగత అభిప్రాయం. గద్దరన్న అభిప్రాయం కూడా. ఇలా నేను అంటున్నా, ఒకవేళ పిల్లలు ఇద్దరు వచ్చినా కానీ అది నాగరాజుకి ఇచ్చి వీళ్ళకి ఇంకేదైనా చూస్తూనే కావచ్చు. ఇది మాతో చెప్పినటువంటి మాట చాలా సందర్భాలలో మా ఇంటికి వచ్చినప్పుడు మేము జనరల్గా టూర్లకు ఎట్టైనా పోయినప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడినా కానీ వేరే డిఫరెంట్ కళాకారుల గురించి మాట్లాడుతుండే. బాబ్జీ సొంటోలు కావచ్చు, తర్వాత మా గిద్దరామ్ నర్సు గురించి మాట్లాడుతున్న కావచ్చు, కోదారి గురించి కావచ్చు, చాలా మంది గురించి తనకు కొన్ని అభిప్రాయాలు ఉండే. మేము కళాకారుల మీటింగ్స్ అవి పెట్టినప్పుడు కూడా వీళ్ళందరి గురించి కూడా బాధపడేది, వీళ్ళ కుటుంబాల గురించి కూడా ఆయన ఇబ్బంది పడతా ఉండే. సో ఆ క్షేత్రంలోకి వెళ్ళి ఇంకోటి గద్దర్ అనే భారతదేశ ఎకానమీ గురించి మాట్లాడిండు. గద్దర్ భారతదేశ చరిత్ర గురించి మాట్లాడిండు, భారతదేశ భాషల గురించి, పోరాటాల గురించి, ప్రతి అంశం మీద ఆయన ఒక కల్చరల్ సైడ్ తీసుకొచ్చి బిడ్డకు అది ఇచ్చేసినాం కాబట్టి గదరన్న మేము ఆనర్ చేసినాం అనే దాంట్లో చేసి చేయి దులుపుకుంటున్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళకి అంతకన్నా పెద్దది ఇచ్చి ఇప్పటికి కూడా ఇంకా ఆమె జాయిన్ కాలేదు. వాళ్ళు కూడా ఆత్మవిమర్శ కనుక చేసుకునేది ఉండేది ఉంటే ద రైట్ ఎలిజిబుల్ పర్సన్ నా దృష్టిలో ఉండేది ఉంటే మాత్రం ఈజ్ అంతడుపుల నాగరాజు అని చెప్పి నేను చాలా క్లియర్గా ఎవరు నొచ్చుకున్నా కానీ నేనైతే చెప్తున్నా, నా మనసాక్షిగా గదరన్న లోపల నా ఆలోచన. గదరన్న చనిపోయే ముందు కూడా చాలా సభలలో మొత్తం తననే ఆర్గనైజ్ చేసిండు. ఈయన ఏంటంటే అనేది ఊరికి అరవినికి నోరు లేదు రాబాయి వీంతో వచ్చిన పరిశాన్. అది రసమైకి ఏమో నోరు ఉన్నది, మావనికి మనకి ఏమో నోరు లేదా, చేసేది ఎంత నాగరాజా చెప్పుకునేది ఆయన. కానీ మొత్తం ఏది చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తారనేది గదరన్నే చెప్పేది. సో చాలా అంశాలలో చాలా చిన్న నాటకాలు కావచ్చు, ఈవెన్ కుల వృత్తులకు సంబంధించినటువంటి ఏ వేదిక మీద ధూమ్ధామ్ నేమే తన తీసుకొచ్చింది. మీరు ఎవరిని అడిగి చెప్తారు అసలు. సో నా దృష్టిలో హీ వుడ్ బి రైట్ పర్సన్. అందరి కళాకారుల గురించి కూడా కంప్లీట్గా తెలుసు.
ఇప్పుడు మీరు మిట్టపల్లి కావచ్చు, ఏ కళాకారుల గురించి మాట్లాడినా వాళ్ళందరూ ఆల్మోస్ట్ మెజారిటీ తనకు పరిచయాలు వరంగల్ సీను కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ ఎవరైనా కానీ తనకు అంది ఎవరెవరు పాత్ర ఏంటిది ఏం సంగతి అన్నీ తెలుసు కాబట్టి అటువంటి వాడు కానీ ఈవెన్ పెద్దోళ్ళు ఈవెన్ మా దగ్గర శంకర్ సారంగపాణికి సంబంధించినటువంటి సమకాలికలతోటి కూడా తనకు చాలా క్లోజ్ పరిచయాలు, ఎందుకంటే ఆ జానపద కళాక్షేత్రం వల్ల ఉండే కాబట్టి దాని సైడ్ నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా పర్ఫెక్ట్ గవర్నమెంట్కు గైడ్ చేసి తెలంగాణ కల్చర్ను ప్రాపర్గా నిలబెట్టేటువంటి దాంట్లో ప్రధానంగా ఉంటాడు అనేది గదరన్న ఒపీనియన్ ఉండే, నా బోటన్ కూడా ఒపీనియన్ అదే. అటువంటి కనుక ఇచ్చేది ఉంటే బాగుంటుంది అని అభిప్రాయం. రైట్. సో 1 year అయిపోయింది గవర్నమెంట్ వచ్చి అని ఇవాళ వరంగల్లో సభ పెట్టారు. సరే, ఆ సందర్భంగానే కాలేజీ ఓపెనింగ్ ఇదంతా జరిగింది. సో మనం 1 year మీద బ్రీఫ్గా ఫుల్ ఫ్లెడ్జ్గా డిస్కస్ చేద్దాము. సో బ్రీఫ్గా మీకు ఎట్లా అనిపిస్తున్నది అంటే ఈ వరంగల్ సభ మేము బాగా చేసినామని చెప్పుకునే విధానం ఇదంతా మీరు కూడా కనీసం పాస్ మార్కులు వేసే సిచ్యువేషన్ అని ఉందా? కేసీఆర్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తూ ఈ 1 year పాలన ఎట్లా చూస్తున్నారు? ఉపన్యాసం అయితే అద్భుతంగా దంచింది అనిపిస్తుంది. ఉపన్యాసం ఆపరేషన్ సక్సెస్ఫుల్ కానీ పేషెంట్ డైడ్ లెక్క ఉన్నది. ఇప్పుడు ఇలా పొద్దుగాల ఏ పేపర్లో చూసినా ఉన్నది తెలంగాణ రైజింగ్ అని. తెలంగాణ రైజింగ్ అని నేను అనుకుంటున్నా. తెలంగాణ రైజింగ్ కాదు, వాళ్ళు ఎట్లా చూస్తారేమో నాకు తెలియదు, కానీ నాకు అనిపిస్తుంది తెలంగాణ ఇస్ ఫాలింగ్, తెలంగాణ ఇస్ క్రయింగ్, తెలంగాణ ఇస్ డైయింగ్, స్టిల్ తెలంగాణ ఇస్ క్రయింగ్. ఎందుకంటే ఇప్పటికీ మీరు గ్రూప్ 1 అభ్యర్థుల మీద లాఠీలు లేపి లాఠీలతో అంటే డిఎస్పీలు కావాల్సిన వాళ్ళు, డిప్యూటీ కలెక్టర్ కావాల్సిన వాళ్ళ మీద లాఠీలు దులుపుతున్నారు మీరు. అంత ముందు ప్రభుత్వం సేమ్ అదే చేసింది, మీరు అదే చేస్తున్నారు. మీరు ఇండ్లు కట్టియాల్సింది పోయి ఇండ్లు గులగొడుతున్నారు, కన్స్ట్రక్షన్ పోయి డిస్ట్రక్షన్ అవుతున్నది. ఆడ యూపీ మోడల్లో మేము బుల్డోజర్ తీసుకొచ్చి ఆడ డైలాగులు కొట్టగానే సేమ్ సినిమా డైలాగులు లెక్క వీళ్ళు రిపీట్ చేస్తున్నారు, మేము బుల్డోజర్లో పెట్టి కొడతామని. మీ దాంట్లోనే ఉన్నది. నేను ఇప్పుడే ఇంతకుముందు విన్నా, మొన్న ఆడోళ్ళు మాట్లాడుతుంటే ఎవరు కట్టించిన మన అయ్యదా తాతదా అని మాట్లాడుతున్నారు. మేము కష్టపడి చిన్న 10 పైసలు 20 పైసలు చారని అన్ని కూడగొట్టుకొని మా తాతల కాడికి వెళ్ళి పెట్టి మేము కడుతున్నాం. ఒక పాప మాట్లాడుతుంటే విన్నా నేను, బ్లాక్ కలర్ టీ షర్ట్ పిల్ల, ఇల్లు ఆపినాం మేము. ఇప్పుడు మా నాయనకు చెప్తున్నాం, మరి ఇప్పుడు రేపు పొద్దుగాల మా నాయన చెప్పిన కట్టుమని అంటే మరి కూల కొడితే ఏంటంటే మేము ఉన్నాం, నేనున్నా నిలబడతా అని చెప్పాలి. సో ఇంత ముందు లేక లేదు పరిస్థితి. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే, ఇవాళ వాళ్ళందరూ కూడా చెప్పుల దండలు పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఎవరు వస్తారు రాని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వేరే దేశాలలో పోతున్నారు, షెంగే షాంగులని అమెరికాలకు దేశాల పేర్లు మనకు అర్థం 4 ఏళ్ళు తిరిగిన దేశాల పేర్లకు పోయి చెప్తా ఉన్నారు. వీళ్ళంతా ఈడికొచ్చి ఒక్కరన్నా ఒక 10 మంది ఆ ముసిల కాడికి వచ్చి తిరిగినరా అంటే గ్రౌండ్లో డిఫరెంట్ ఉన్నది. ఇంటెలిజెన్స్ ఫక్త్ ఫెయిల్యూర్ ఉన్నది. రైతులకు సంబంధించి ఇంకా నువ్వు ఇవ్వాలి సరే స్కీమ్స్ నువ్వు అన్ని సరే కొంచెం మన ఇవాళ ఆడోళ్ళ మీటింగ్ పెట్టిన నెలకి 22,500 అన్నాడు ఇస్తుండా. ఇలా మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. సరే నాకేందంటే ఇక మాట్లాడదు. ఇక ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, కేసీఆర్ని పట్టుకొని నీకు ఆడనే నీ ఫామ్ హౌస్లనే ఎర్రవల్లినే వైన్ షాప్ పెట్టిస్తే ఆడనే నువ్వు ఉండని. అరే ఆయన పెట్టిన 20,000 బొచ్చడు బెల్ట్ షాపులు ఉన్నాయి, ఆయనకి నువ్వు కొత్త వైన్స్ పెట్టాలా? నువ్వు గవర్నమెంట్ వచ్చినాక బెల్ట్ షాప్ బంద్ చేస్తా అని చెప్పినావు. నువ్వు అది బంద్ చేయి సార్ అంతే. నేను ఆడ స్పెషల్గా నువ్వు ఆయనకి క్లబ్ పెట్టి మాకేం అవసరం లేదు, కానీ నువ్వు జనాలు అయితే చచ్చిపోతున్నారు కదా, గంజాయి బంద్ చేయి. నువ్వు మాట్లాడుతున్నారు మాటలు పని గల ఆడల గురించి గొప్పగా బస్సుల గురించి చెప్తున్నాడు. ఇప్పటికీ ఉన్నది 400 మంది. ఇప్పుడు ఆ మంత్రులను పట్టుకొని తిరిగింది కదా, బాత్రూములు లేనటువంటి బడులు బొచ్చడు ఉన్నాయి. ఈయన వచ్చినాక మళ్ళీ 2,000 బడులు బంద్ అయినాయట. అంతకుముందు ఆయన 6,000 బడులు బంద్ చేసిండు. ఇక టాయిలెట్లు లేవని చెప్పి 400 మందికి ఒకటి మనం కూడా బొచ్చడు విజిట్ చేసినాం. గవి చూపి ఆత్మగౌరవం అంటే ఆడలో ఆత్మగౌరవం అంటే గది చూపి ఆడలోకి వెనకకెళ్ళి ఇంజెక్షన్స్ ఇచ్చుడు, గవి బంద్ చెప్పి హాస్పిటల్ మంచిగా చెప్పి నువ్వు 250 ఇచ్చింది లేదు, యువకులకు 4,000 పైసలు ఇచ్చింది లేదు. ఉల్టా నువ్వు అప్పులు చేసినావు, దాదాపు 90,000 కోట్ల రూపాయలు నువ్వు అప్పు చేసినావు. ఆయన కాలవాడి 7 లక్షల రూపాయలు దరిదాపులు ఆయన చేసిండు. నువ్వు అప్పులు కట్నే చేస్తున్నావు, దరిదాపులు అక్కడికే వస్తున్నాయి కదా. ఈ 5 ఏళ్లలో ఎన్ని చేసిన ఎత్తి మీద పెడతారు? దేశ సగటు 90,000 ఉంటే తెలంగాణది 130,000 చేసిరు కదా. అంటే ఎడిపోతున్నారు. అందుకనే అంటున్నా తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ ఫాలింగ్ అని. ఎట్లా ఫాలింగ్ అంటే ఇది యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్నారు కంప్లీట్గా. క్లోజ్ చేసేసి 150,000 రూపాయలు పెట్టాట. ఈ పెద్ద మూసి సుందరీకరణ. ఏం సుందరీకరణ చేస్తారు, దేని గురించి చేస్తారు, ఎటుపోతున్నది అసలు గవర్నమెంట్ ఎటుపోతున్నది? అట్టర్ ఫ్లాప్ అయింది. ఆడ కాన్స్టిట్యున్సీలు ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా కాన్స్టిట్యున్సీలు ఎక్కడైనా ఇష్యూ అయ్యేటట్టు చూసుకుంటారు. అబ్బాయి నాకు అర్థమవుతలేదు, నాకేం ఆడ ఇష్యూ ఇప్పుడు ఢిల్లీ దాకా బాయ్ పోతున్నది. ఢిల్లీ వాళ్ళు కూడా రాత్రి కూడా నువ్వు ఎట్లొచ్చి నువ్వు ఇళ్ళ కాడికి వస్తావు? ఆ కమిషన్ వాళ్ళు వచ్చేసి కమిషన్ ఇంకోసారి రాత్రి కూడా మీరు ఇళ్ళ కాడికి రావద్దని మీరు ఎంక్వైరీ చేయని తీసుకో. అవి ఎక్కడ కానూన్లు ఎక్కడ లేదు కదా. కరెంటు బంద్ చేసి ఇవన్నీ టెర్రరిస్టులను చేసినట్టు అనవసరంగా వేరే వాళ్ళకైతే ఛాన్స్ అయితే అని క్లియర్ కట్గా చాలా క్లియర్ కట్గా ఇస్తున్నాడు. అందుకే గవర్నమెంట్ మీరు ఉట్టిగా పేపర్ యాడ్లల్లా ఇవే పేపర్ యాడ్ల గురించి ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిండు పబ్లిసిటీ గురించి అని చెప్పి కేసీఆర్ మీద కూడా మాట్లాడారు కదా. మరి నువ్వు చేస్తున్నది ఏంది? ఇప్పుడు నువ్వు కూడా పేపర్ యాడ్లు ఇస్తున్నావు కదా. ఎక్కడ రైజింగ్ అయింది? ఒక 10 అంశాలు చెప్పండి ఆయన వేదిక మీద మాట్లాడుకుంటే మేము చేయబోతున్నాం, కోటీశ్వరం చేయబోతున్నాం ఇవే అంటున్నాడు. బస్సులు ఉచితం తప్ప తన చేసింది ఏంటిది?
ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశము ఏది చేసినావు చెప్పు. అవే మొత్తుకున్నాం కదా మనము, ఎడ్యుకేషన్ కావాలని ఇవన్నీ మొత్తుకున్నాం కదా. ఏది చేసినావు, ఎక్కడ ఏం చేసినావు. అదే కాకతీయ యూనివర్సిటీ గురించి గొప్పగా మాట్లాడినావు. ఇలా కాకతీయ యూనివర్సిటీలో 80% వేకెన్సీస్ ఉన్నాయి. యూనివర్సిటీలో 80% వేకెన్సీస్ ఉన్నాయి. బాండెడ్ లేబర్ లెక్క, డైలీ వేజెస్ లెక్క, కాంట్రాక్ట్ బేసిస్ లెక్క మెస్సులల్లా నాన్ టీచింగ్ స్టాఫ్లు పనిచేస్తున్నారు. 25, 30, 40 సంవత్సరాల కాడికి వెళ్ళి రిటైర్మెంట్ కూడా అన్నీ అయిపోతుంది ఒక్కొక్కది. వాళ్ళని రెగ్యులరైజ్ చేసినావా? ఇలా వేదికల మీద కాకతీయ యూనివర్సిటీ గొప్ప చెప్పుడు కాదు. నువ్వేం చేసిన పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఏది? వాటి గురించి ఏం లేదు. ఇక మేము చేస్తున్నాం కాకతీయ యూనివర్సిటీ గొప్ప, వరంగల్ గొప్ప, ఇవన్నీ చెప్పి 2-3 డైలాగులు చెప్పి నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళనియా నువ్వు ఇవి కాదా ఆయన చెప్పేది. నువ్వు ఏం నువ్వు ఏం కలవడేసినావు చెప్పు. చల్ నేను వచ్చినా ఈడ 80% వేకెన్సీస్ ఉండే, నేను వచ్చి 40% ఫస్ట్ ఇయర్లో ఫిలప్ చేసిన చూపి. 4 రిక్రూట్మెంట్ చేసిన చూపి. నువ్వు లేదు 4 నాన్ టీచింగ్లలో పర్మనెంట్ చేసిన చూపి. ఇవన్నీ ఏం చేయక ఏదో పెట్టి సక్సెస్ అయినా అని చెప్పని వాడ పోయి కూర్చొని పేపర్ ఆటలు ఇచ్చుకుంటా. అదే ప్రభుత్వం అదే చేసింది కదా. నువ్వు అదే చేస్తున్నావు, ఆయన అదే చేసిండు, నువ్వు అదే చేస్తున్నావు. ఇక జనానికి ఏంటంటే జనం పైసలు తీసుకొని ఓట్లు వేసిన వాటికి హ్యాపీలు ఎప్పటికైనా మళ్ళీ పైసలు తీసుకొని మళ్ళీ పైసలు ఇస్తే ఓటేస్తారని. కానీ మారబోతున్నది యువతరం ఆలోచిస్తున్నది. కొత్త విధానం పక్కా వస్తుంది. అందుకే వీళ్ళు రైజింగ్లు, షైనింగ్లు, ఈ రైమింగ్ రిథమిక్ వర్డ్స్ తోటి ఈ వర్డ్స్ మాంగర్స్ ఇవన్నీ టంగ్ ట్విస్టింగ్ చేసి జనాలను పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేయకండి. మా బోటోలో ఉన్నాం, జనానికి ఫ్యాక్ట్స్ చెప్పేటోలో మా బోటోలో ఉన్నాం. తప్పకుండా ఎస్ బరాబర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఫ్యాక్ట్స్ ఇలా కళ్ళాల కాడ వడ్లు దడుస్తున్నాయి. నువ్వు ఎంతవరకు తీసుకుంటాం అని చెప్తున్నారు, కానీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లాస్ట్ వరకు అంటారు. ఇలా మిల్లర్లు చాలా మంది తీసుకుంటారు కదా. లేదు ఆల్రెడీ మీ సన్న బియ్యం బోనస్ విషయంలో కూడా బోనస్ ఇస్తామంటున్నారు. ఆల్రెడీ వాళ్ళు అమ్మేసుకుంటున్నారు వ్యాపారులకి. కళ్ళాల నుంచి ఎత్తుకపోతారు వాళ్ళు. అయిపోయి ఇంకెక్కడిది దీనికి తక్కువ వస్తున్నది, బయటకి ఎక్కువ వెళ్ళిపోతుంది. దీనికి రేట్ డిఫరెన్స్ ఉంది కదా. నువ్వు వాటిని కరెక్షన్ చేయాలి కదా, గవాటి కావాలి కదా. డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఈ 1 year పాలన మీద. సో అందరి అనాలిసిస్ తీసుకుందామని నేను కూడా అనుకుంటున్నా. ఆల్ పార్టీస్, ఆల్ స్టాటిస్టికల్ డేటా ఒక్కొక్కటి ఎన్ని బడులు ఎన్ని పోయినా అన్ని చెప్తాను నేను. మొత్తం ఉంది నా దగ్గర. మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. ఇది క్రాంతి దళ అధ్యక్షులు పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.